పాకిస్తాన్లో జరిగిన ఉగ్రఘాతుకానికి 61 మంది బయలయ్యారు. క్వెట్టాలోని పోలీస్ శిక్షణా కేంద్రంపై అర్ధరాత్రి దాడికి ఒడిగట్టిన ముష్కరులు కనిపించిన వారందరినీ విచక్షణారహితంగా కాల్చి చంపారు. 100 మందికి పైగా పోలీసు శిక్షణాధికారుల్ని గాయపరిచారు. దాడికి పాల్పడ్డ వారిలో 2 ఉగ్రవాదులు తమను తాము పేల్చుకోక మరొకరిని భద్రతా సిబ్బందిని మట్టుబెట్టారు. ఉగ్రభూతం మరోమారు పంజా విసిరింది. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ రాష్ట్ర రాజధాని క్వెట్టాలోని పోలీసు శిక్షణా కేంద్రంపై విరుచుకుపడి మారణహోమం సృష్టించింది. దాదాపు 700 మంది పోలీసు శిక్షణార్థులున్న విద్యాలయంలోకి ప్రవేశించిన 3 ఉగ్రవాదులు రాత్రి 11 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. శిక్షణా కేంద్రానికి రక్షణగా ఉన్న ఏకైక పోలీసును తొలుత కాల్చి చంపి తర్వాత శిక్షణార్థులపై గురిపెట్టారు. కనిపించిన వారందరిపై కాల్పులు జరుపుతూ పెనుభీపత్సం సృష్టించారు. భయభ్రాంతులకు గురైన శిక్షణార్థులు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. పోలీసు శిక్షణా కేంద్రంపై ఉగ్రదాడి సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగారు. ఉగ్రవాదులపై ఎదురుదాడి ప్రారంభించారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య జరిగిన హోరాహోరీ కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చివరకు 2 ముష్కరుల్ని భద్రతా సిబ్బంది చుట్టుముట్టగా తీవ్రవాదులు తమను తాము పేల్చుకొని చనిపోయారు. మరో ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది హతమార్చారు. శిక్షణా కేంద్రం ప్రాంగణంలో ముష్కరులు ఇంకెవ్వరూ లేరని నిర్ధారించుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పోలీసు శిక్షణార్థుల్ని, భద్రతా సిబ్బందిని అధికారులు వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తొలుత 6 ఉగ్రవాదులు దాడి చేశారని ప్రకటించిన అధికారులు తర్వాత ఆ సంఖ్య 3 స్పష్టం చేశారు. వారంతా పాకిస్తానీ తాలిబాన్ అనుబంధ సంస్థ అయిన లష్కరే జంగ్వీ ముష్కరముఖ సభ్యులై ఉండొచ్చని తెలిపారు. దాడి సమయంలో ఆఫ్ఘనిస్తాన్లోని తమ నేతలతో ఉగ్రవాదులు మాట్లాడి సూచనలు తీసుకున్నారని పాకిస్తానీ అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్లోని భద్రతా దళాల స్థావరాలు, ప్రభుత్వ సంస్థలే లక్ష్యంగా ఉగ్రముఖలు కొంతకాలంగా భయానక దాడులకు పాల్పడుతున్నాయి. ఆగస్టులో క్వెట్టాలోని ఓ ప్రభుత్వాసుపత్రిపై ఆత్మాహుతి దాడికి ఒడిగట్టి 73 మందిని బలిగొన్నాయి. తాజాగా పోలీసు శిక్షణా కేంద్రంపై విరుచుకుపడి అనేక కుటుంబాల్లో తీరని విషాదం మిగిల్చాయి.